ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు. మన ఉన్న సిచ్యుయేషన్ ఎంత అన్సర్టైన్ గా అంటే అనిశ్చితితో ఉన్నా కొంచెం జ్ఞానాన్ని కరుణని ఉపయోగించి సామర్థ్యంతో వ్యవహరించడమే ధైర్యం అంటే. ఇదేమీ నేను ఇలాగ సింగిల్ స్టేట్మెంట్ లో చెప్పినంత ఈజీ కాదు సుమా. అలా బిహేవ్ చేయడానికి చాలా ఇన్నర్ స్ట్రెంగ్త్, పేషెన్స్, అదే అంతర్గత బలం, ఓర్పు చాలా చాలా కావాలి. ఈ ధైర్యం అనేది కేవలం మనిషి ఫిజికల్ స్ట్రెంగ్త్ కి సంబంధించినది కాదు. ఒక సత్యం కోసం నిలబడడం, అలాగే అందరి శ్రేయస్సు కోసం నిస్వార్థంగా ప్రవర్తించడం, ఇది కూడా అంత తేలికేం కాదు. అలా చేయాలన్నా అంతకంటే ముందు మనలో ఉన్న భయము, ఈ అనిశ్చిత ఉన్నాయే, అవి మనల్ని ఖచ్చితంగా వెనక్కి లాగేస్తూ ఉంటాయి. అయినప్పటికీ మనం వాటికి లొంగకుండా మనలో ప్రతి ఒక్కరూ కామ్ గా ఒక కంపాషనేట్ హార్ట్ అంటే ఇతరుల పట్ల కొంచెం కరుణతో అన్నమాట, అలాగే స్పష్టత, చాలా క్లారిటీతో, మన మీద మనకి విశ్వాసంతో ఉండగలిగితే మనలో ప్రతి ఒక్కరూ ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలమండి. సో ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు. లోపల ఎంత భయం ఉన్నప్పటికీ ఉన్న సిచ్యుయేషన్ లో చాకచక్యంతో మనం ఆ సిచ్యుయేషన్ ని ఎలా హ్యాండిల్ చేస్తాము అనేదే ధైర్యం అంటే. అది ఎలాగో కూడా త్వరలో చెబుతాను. ఇట్లాంటి మోటివేషన్ క్లాసెస్ మీకు అవసరమైతే కనుక నా వీడియోస్ ని ఫాలో అవుతూ ఉండండి.